రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇనీషియల్గా బడ్జెట్ పైన ఈరోజు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ పైన ఓవరాల్గా మీ రియాక్షన్ ఏంటి? ఏమైనా ఏదో అంకెల గారడీలాగా అనిపిస్తోందా, లేకపోతే నిజంగానే ఏమైనా చిత్తశుద్ధి ఏమైనా చేద్దాం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి ఏమైనా చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఏమైనా కనిపిస్తోందా? ఎప్పుడూ ఆ గ్యాప్ ఉంటుంది ఆన్ పేపర్కిని ఇంప్లిమెంట్ చేసేదానికి, బట్ ఎలా కనిపిస్తోంది ఇవాళ బడ్జెట్? నమస్తే రాజు గారు. ఆల్మోస్ట్ ఒక 2 hours అండి ఈరోజు బడ్జెట్ స్పీచ్. ఐ థింక్ 1 hour 50 minutes పాటు ఏమో పట్టి విక్రమార్క గారు చదువుతూ పోయారు. నేను కూడా ఆల్మోస్ట్ ఆయన చదువుతున్నంతసేపు వినుకుంటూ కూర్చున్నానండి. అంత స్పీచ్ అంతా విన్న తర్వాత ఆయన కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యండి. అసలు ఏం చెప్పాడు ఇంతసేపు, ఏం జరిగిందని చెప్పేసి. దాని తర్వాత ఇంకో 1 hour తర్వాత చూద్దాం, పోనీ నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయినాయేమో, ఏదైనా న్యూస్ ఏజెన్సీస్ కానీ ఏమన్నా ఆర్టికల్స్ రాశారని చూస్తే అసలు ఏం చేశారండి 1-2 hours పాటు ఏమన్నా అంకెలు చెప్పుకుంటూ పోయారు అంతే. అందులోనూ 2,90,000 కోట్లు అని చెప్పేసి ఒకటి నెంబర్ పెట్టుకొని ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందన్న దానికి ఓ ప్రామాణికత లేదు. ఏమున్నా చెప్పుకుంటూ పోయారు తప్పితే ఎక్కడా కూడా మొత్తం ఓవరాల్ బడ్జెట్లో అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలను ఏవేవి ఫుల్ఫిల్ చేస్తున్నాము, ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నాము. పోనీ 2,90,000 కోట్లు ఆ బడ్జెట్లో పెడితే వీటిని స్పెండ్ చేస్తున్నారు, కానీ ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు? ఇప్పుడు అగ్రికల్చర్కి వచ్చేసేసి ఆల్మోస్ట్ 79,000 crores అన్నారు. దేనికి పెడుతున్నారా డబ్బులు? రుణమాఫీకి పెడుతున్నారా, లేకుంటే రైతు బంధు కానీ రైతు భరోసా అన్నారు దానికి పెడుతున్నారా, లేకుంటే ఇంకేమన్నా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు పెడుతున్నారా? అంతే కదా. ఏదైనా ఒకటి ఇప్పుడు మన గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటండి, వచ్చిన డబ్బుల్ని పంచడానికి అయితే దానికి ఈ గవర్నమెంట్ ఎందుకు, అసలు గవర్నమెంట్ ఎందుకు, బ్యూరోక్రాట్స్ కూడా చేయొచ్చు కదా ఆ పని. పాలసీస్ డిజైన్ చేయాలి కదా. అగ్రికల్చర్ పాలసీ ఏంటి, పారిశ్రామిక రంగానికి ఒక పాలసీ ఉందా, పాలసీస్ డిజైన్ చేయాలి కదా. పాలసీస్ డిజైన్ చేయాలి. వచ్చే డబ్బులను కూడా ఎంతసేపు ఏదో వచ్చిన వాటిని ఖర్చు పెడతామనే కాకుండా అసలు ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేస్తాం. ఎన్ని రకాల ఏంటి 6 గ్యారంటీలు 13 హామీలు ఎంతో ఇచ్చారు. వాటన్నిటికి కావాలంటే అనేక రకాలుగా ఇంకా మనకు చాలా బడ్జెట్ కావాలి. దానికోసం మరి ఇంకా వేరే రకంగా ఇంకేమన్నా రేపు పొద్దున ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడమో, లేకుంటే రాష్ట్ర ఆర్థిక స్తోమతను పెంచడానికి ఇంకా వేరే ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నామో, ఇట్లాంటిది ఏదో ఉండాలి కదా. అసలు అట్లాంటిది ఎక్కడా లేదు. అసలు బడ్జెట్లో కూడా చూస్తే ఏమున్నా హైదరాబాద్లో ఒక కారిడార్స్ పెంచుతామని చెప్పేసి హైదరాబాద్ కొద్దిగా బడ్జెట్. సెకండ్ వచ్చేసేసి ఇంకా దేని గురించి మాట్లాడంటే ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ అదొకటి తీస్తామని చెప్పేసి ఏదో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం 1,500 కోట్లని అదొకటి కనబడుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మాట్లాడుకుందాం రాజు గారు. 1,500 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ లో పడితే ఏమైతాయండి? చెత్త ఎత్తిపోసి బాడపోవడానికి కూడా సరిపోవా 1,500 కోట్లు. ఇంత ముందుకు ఎన్నిసార్లు పెట్టా మూసి ఎక్కడి నుంచో మొదలు పెట్టి ఆ ఎల్బీ నగర్ అవతల వరకు అక్కడ గట్టేసర వరకు పోయే లోపల ఆ డబ్బులు పెడితే ఇప్పుడున్న చెత్తను క్లీన్ చేయడానికి సరిపోతాయి ఆ డబ్బులు. అప్ ఫ్రంట్ ఎంత డబ్బులు కావాలంటే మూసిని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి చేయాలి అనుకుంటే అసలు దాంట్లో ఎన్నో రకాలుగా చెడు పదార్థాలు అవన్నీ కూడా అనేక రకాలుగా వచ్చి కలుస్తున్నాయి. ఫస్ట్ వాటిని శుద్ధి చేయాలి కదా. శుద్ధి చేసి ఆ వాటర్ రాకుండానో లేకుంటే ఆ వాటర్ని ఏదైనా చేయడమో అట్లాంటిది ప్రణాళిక ఉండాలి కదా. పోనీ 1,500 కోట్లు ఎక్కడ పెడుతున్నాం అన్నది కూడా ఏదో చెప్పాలి కదా. ఎడ్యుకేషన్ కి అన్నారు, అసలు ఎక్కడ కూడా ఎటువంటిది ఏమో. ఇంకొకటి డీటెయిల్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే 3,600 కోట్లు ఏదో మైనారిటీకి పెడుతున్నాము, అందులో నుంచి రంజాన్కి ఎంత ఖర్చు పెడతాము, ఇంకా వేరే ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు పెడతామో అదొక డీటెయిల్ చెప్పారు. ఇక మిగతావి ఎక్కడా కూడా ఎటువంటి డీటెయిల్స్ లేకుండా, ఓ ప్రామాణికత లేకుండా, అసలు ఈవెన్ నెంబర్లు కూడా చూస్తూ ఉంటే ఈవెన్ మన జిఎస్డిపి నెంబర్స్ కానీ ఎక్సైజ్ అమౌంట్ కూడా పోయినసారి 18,000 కోట్లు పెడితే ఈసారి 26,000 కోట్లకు పెంచారు. అంటే ఇంక్లూడింగ్ స్టేట్ వ్యాట్ అవన్నీ కలుపుకుంటే దగ్గర 50,000 కోట్లు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి? స్టాంప్స్ డ్యూటీ. అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి మొన్న కూడా ఎక్కడో మాట్లాడుతున్నట్టున్నాం. అసలు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో తెలంగాణలో పరిస్థితి కొద్దిగా బాగాలేదన్నది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. డౌన్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వచ్చేసేసి స్టాంప్ డ్యూటీ పైన కలెక్షన్ కూడా 14,000 crores నుంచి అరౌండ్ 14,000 నుంచి 18,000 crores కి వెళ్తామంటున్నారు. ఏ విధంగా వస్తాయనుకుంటున్నారు ఈ డబ్బులు? అసలు ఆ రియల్ ఎస్టేట్ రంగాన్నో లేకుంటే ఐటీ రంగాన్నో, ఐటీకి ఎంతో అలొకేట్ చేశారు.
అంత 400 crores 500 crores. అసలు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏం ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము ఏంటి అసలు ఎటువంటి డీటెయిల్స్ లేదు. ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకోటి చూస్తా ఉండే, నిన్న మొన్న సెంట్రల్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ వచ్చేసేసి రాష్ట్రం మా తెలంగాణ పేరే లేదు, మా తెలంగాణ పేరే లేదంటే నేను కూడా మా భువనగిరి పేరు ఎక్కడైనా చదువుతారేమో, మా యాదాద్రి భువనగిరి తీర్మానం కూడా ప్రవేశపెట్టారు ఇస్తారేమో అని చెప్పేసి నేను కూడా అసలు ఈ బడ్జెట్ అంతా వింటుంటే ఒక హైదరాబాద్ తప్పితే రాష్ట్రంలో ఇంకో జిల్లానే లేదా. మా యాదాద్రి భువనగిరి హైదరాబాద్ పక్కన ఆనుకునే ఉంటదండి, దూరం కూడా ఏమి ఉండదు. అసలు హైదరాబాద్ దాటితే ఫస్ట్ వచ్చేది యాదాద్రిలోకే. ఇప్పుడు మా జిల్లాకి ఏమన్నా చేస్తారా? మరి ఆ మూసి అంతా కూడా నిజంగా కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా మా దగ్గరే కలుషితమై వలిగొండ ఇట్లాంటి మండలాలన్నీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది మూసి ద్వారా మా జిల్లాల ప్రజలే. మరి మా జిల్లాలకు ఇదంతా తీసుకొచ్చి ఆడ పోస్తా ఉంటే మరి వాకేమన్నా చేస్తారేమో అని చెప్పేసి 2 గంటల పాటు వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి మా జిల్లా నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, సరే మంత్రి ఉన్నాడు మాకు, ఇంకా సరే 33 జిల్లాల కంటే మంత్రి లేకపోవచ్చు, మాకు పెద్ద మంత్రి ఉన్నాడు, రేపో మాపో ఇంకో మంత్రి అవుతానంటున్నాడు. మరి అదే కుటుంబం నుంచి అదే జిల్లా నుంచి మరి వీళ్ళు ఏం చేశారో కూడా మాకు కూడా అర్థం కాలేదు. సరే అదొక పొలిటికల్ డిస్కషన్ మట్టుకైనా కానీ ఓవరాల్గా అండి అనుకున్న హామీలకి కానీ చేసిన గ్యారంటీస్కి కానీ అసలు అవన్నిటికంటే ముందు ఈ 2,90,000 కోట్లు అసలు ఏ రకంగానూ ఎటువంటి రియలిస్టిక్ నెంబర్స్ కాదు నా ఉద్దేశం ప్రకారం. అయితే వాళ్ళు స్పెండ్ చేస్తామని అనుకున్నామంట. ఇంకా అన్నిటికంటే మించి అసలు వన్ ఆఫ్ ద మేజర్ కంటెన్షియస్ పాయింట్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ ఏంటి వాళ్ళు చెప్పినవి, మహిళలకి 2,500 రూపాయలు ప్రతి నెల అండ్ ఆసరా పెన్షన్. అది మన కోర్ అనుకున్నాం కదా. అసలు తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఎక్కువ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్లోకి వచ్చింది, దానిపైన ఎటువంటిది లేదు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్, చాలా మంది యువత టీఆర్ఎస్ కాదని ఆర్ బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ గెలిపించింది ఒకే ఒక రీజన్ ఏంటి అంటే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 8 నెలలు అయింది. ఇప్పటి వరకు ఒక్క ఎగ్జామ్ కూడా ఒక డిఎస్ ఒకటి ఇప్పుడు ఏదో పెడుతున్నట్టున్నారు, అది కూడా అనేక రకాల ఇబ్బందులతోటి. ఇంకా 4 నెలలు ఉంది, ఇంకా 4 నెలల్లో ఎక్కడ పెడతారు, ఎప్పుడు పెడతారు? ఓన్లీ వాళ్ళు రిఫర్ చేసింది ఏంటి అంటే ఇందులో మొత్తానికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి. అంతకుమించి ఎటువంటి ప్లాన్ లేదు, దానికి ఒక విజన్ లేదు, ఎటువంటిది లేదు. అలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ అసలు ఒక యూనివర్సిటీస్కి ఒక 500 కోట్లు ఇస్తామని చెప్పేసి, అది కూడా దేనికి ఇస్తామన్నారు? మౌలిక వసతులకి, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. కానీ యాక్చువల్గా మన దగ్గర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి, యువతని స్కిల్ డెవలప్మెంట్ కోసము ఏం చేస్తామనుకుంటున్నారు? అసలు ఎటువంటి దానిపైన ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి ప్లాను లేదు, ఒక విజను లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న గవర్నమెంట్లో ఎన్నో రకాలుగా స్కీములు పట్టుకొచ్చింది. ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ ఉన్న యువతకి మన దగ్గర చాలా రకాల ప్రాబ్లం ఉందండి. మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్, ఎస్పెషల్లీ తెలంగాణ యువత స్కిల్ లేక అనేక రకాలుగా జాబ్స్. సో ఇనీషియల్ గా అయితే పూర్తిగా స్పష్టత లేనటువంటి బడ్జెట్ గా మీరు అభివర్ణిస్తారు, రైట్ రాజశేఖర్ గారు? స్పష్టత లేని బడ్జెట్. అండ్ ఇంకొకటి, ఈ అమౌంట్స్ కూడా చాలా మట్టుకు ఇచ్చిన అమౌంట్స్ అవన్నీ కూడా నాకు తెలిసి రియలిస్టిక్ నెంబర్స్ కాదు. ఓకే, రియలిస్టిక్ నెంబర్స్ కాదు, రియలిస్టిక్ స్పెండింగ్ లేదు. ఒక 8 నెలల్లో నాకు తెలిసి ఈ బడ్జెట్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నెన్స్ మీద, తెలంగాణ ప్రజల అవసరాల మీద ఒక పట్టు కానీ ఒక అవగాహన కానీ వచ్చినట్టయితే లేదండి. ఒక నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆస్పిరేషన్స్ కి వాళ్ళకి ఏం కావాలనేది ఒక అవగాహన వచ్చి ఉంటే ఈ బడ్జెట్ ఈ విధంగా ఉండేది కాదు. దానికి 2 గంటల పాటు చదవాల్సిన నెంబర్లు కాదు ఇది. అసలు యాక్చువల్ గా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణని అనేక రకాలుగా అన్యాయం చేసింది. ఒక బంగారు తెలంగాణని డెవలప్ చేసుకునే స్కోప్ ఉన్నప్పటికీ అది చేసుకోలేకపోయినామని చెప్పేసి ఎంతసేపు చదివినా కూడా 1-2 గంటలు మీరు అన్నట్టుగా అందులో విషయం ఉంటే నిజంగా వాళ్ళకి అవగాహన, అసలు తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఉన్న అప్పులు ఎంత, ఆదాయం ఎంత, రెవెన్యూ ఎంత, ఏ రంగానికి ఎంత కేటాయించాలనేటువంటి ఒక అవగాహన ఉంటే ఎంత సమయం తీసుకున్నా నష్టం లేదు. కానీ మీరు అన్నట్టుగా ఆ స్పష్టత లోపించినట్టుగా మనకి అర్థమవుతుంది. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని మీద ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా, విపక్షాలు కూడా అదే చెప్తున్నాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.